హైదరాబాద్ బొంగళూరులోని గేట్ ఔటర్ రింగ్ రోడ్ రిజర్వ్ ఫారెస్ట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఆదిబట్ల పోలీసులు, ఫైర్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఓఆర్ఆర్ రిజర్వ్ ఫారెస్ట్లో మంటలు పెట్టడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. మాకు ఫైర్ కంట్రోల్కి వెళ్ళి ఫోన్ వచ్చింది. హ్యాపర్ సొసైటీలో 5th ఫ్లోర్లో ఫైర్ అవుతుందని ఇమీడియట్లీ మేము ఏం చేసినాము, పెద్ద ప్రోటో స్టైల్ తీసుకొని వచ్చేసినాము. అది పైన ఉంది కాబట్టి అని, ఇక్కడ వైర్లు ఉన్నాయి కాబట్టి అది మేము ఎక్స్టెన్షన్ చేయలేకపోయినాము. ఈ వాటర్ బ్లోజర్ అని మన 12,000 లీటర్ల వాటర్ ఇది చిన్నప్పుడు తీస్తూ సరిపోదేమని చెప్పి ఈ బండి తీసుకొని వచ్చి ఆర్పేసాము. ఫైర్ మాత్రం చిన్న ఫైర్, స్మాల్ ఫైర్. అయితే యూపీఎస్ అని ఉంటుంది పైన బ్యాటరీది. ఆ యూపీఎస్ రూమ్లో కొద్దిగా బ్యాటరీ కాలింది. బ్యాటరీ కావడం వల్ల ఎక్కువ పొగ వచ్చింది. పబ్లిక్ అందరూ ఎక్కువ పొగ వస్తుందని చెప్పడం వల్ల మేము పోయి లోపలికి పోయి ఆర్పినాం. అది పెద్ద ఫైర్ అయితే కాదు, స్మాల్ ఫైర్. కూడా ఏం పెద్దగా లేదు, కొన్ని వేలలోనే ఉంటుంది. ఓన్లీ బ్యాటరీ అది ఉంటుంది, అది ఒక అద్దం పలిపోయింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. రైట్ వెంకటేష్, ఈ రోజు హైదరాబాద్ ఓఆర్ఆర్ లోని బొంగళూరు రోడ్ల దగ్గరలోని చూసుకుంటే మాత్రం అక్కడ ఉన్న ఒక మన ఫారెస్ట్ దగ్గరికి సంబంధించిన అక్కడ మంటలు అంటించడంతో మాత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుందని అక్కడ స్థానికులు అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. ఫారెస్ట్ రిజర్వ్ ఏదైతే ఔటర్ రింగ్ రోడ్, బొంగళూరు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్న ఫారెస్ట్ రిజర్వ్ లో మాత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఒక్కసారిగా అక్కడ నల్లటి మంటలతో కమ్ముకుపోయినతో మాత్రం స్థానికులు భయాందోళనకు గురి అయ్యి మాత్రం ఇటు పోలీసులకు కావచ్చు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడం జరిగింది. ఈ విషయం రంగంలో దిగిన పోలీసులు కావచ్చు, అగ్నిమాపక సిబ్బంది మాత్రం ఆ మంటల్ని ఆర్పుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రమాదశాత్తు అక్కడ ఎవరికి ప్రమాదం జరగలేదని కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన కూడా దీనికి జరగడానికి కారణాలు కావచ్చు, లేదంటే ఈ మంటలు పెట్టిన వ్యక్తుల గురించి కూడా కొంత పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు నమోదు చేసుకొని అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ మంటలు దేని వల్ల ఏంటి అనేది మన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని కూడా చెప్పుకోవచ్చు వెంకటేష్.